కాశ్మీర్లో ధారా 370 తీసిన తర్వాత చాలా పీస్ఫుల్ అయింది అక్కడ. కాశ్మీర్ హిందుస్థాన్ కా నహీ కిసీ కే బాబ్ కా ఆ స్లోగన్తోని భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళింది. కాశ్మీర్లో ఉన్న కాశ్మీరీయులు కూడా ఈ 370 తీసేయాలి, మా కాశ్మీర్ డెవలప్మెంట్ కావాలి, డెవలప్మెంటు భారతీయ జనతా పార్టీ వల్లనే అని వాళ్ళు కూడా నమ్ముకున్నారు. ఇవాళ మనం చూస్తే కాశ్మీర్ ఒక స్వర్గం. ఆ విధంగా కేంద్ర గవర్నమెంట్ మంచిగా నిధులు ఇచ్చి డెవలప్మెంట్ చేసిన రోడ్లు కానీ ఆ మొత్తం టూరిజం ప్లేసెస్ కానీ పాకిస్తాన్ నుంచి ఈ టెర్రరిస్టులు ఇంకా లోకల్ టెర్రరిస్టులు ఎట్టి పరిస్థితిలో ప్రశాంతం ఈ కాశ్మీర్ ఉండకూడదు ఒక కుట్ర చేసి చాలా వరకు పుల్వామా కానీ ఇప్పుడు పహల్గామ్ కానీ ఏ విధంగా పహల్గామ్లో టూరిస్ట్ పైన AK-47తో దాడి చేసినారు. ఇవాళ యావత్ ప్రపంచం చూస్తున్నారు. దాదాపు 27 to 28 మెంబర్స్ వాళ్ళకి చంపేసినారు. ఏ విధంగా వాళ్ళకి చంపినారంటే పేరు అడిగి నువ్వు ఏ ధర్మానికి చెందిన ఉన్నావు ఆ మొత్తం ఐడెంటిఫై చేసి ఆ లేడీస్ని పిల్లల్ని పక్క పెట్టి అన్ని జెంట్స్లకి చంపేసినారు వాళ్ళు. అమిత్ షా గారు ఇమ్మీడియట్గా కాశ్మీర్ వెళ్ళిపోయినారు. ఒక హై లెవెల్ మీటింగ్ కూడా ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి మోదీ గారు చేస్తున్నారు, మోదీ గారు కూడా వస్తున్నారు. ఇప్పుడు ఆతంకీయులు ఎక్కడైనా దాచుకొని వాళ్ళకి తీసి చంపే వరకు అమిత్ షా గారు మోదీ గారు అయితే ఎడవరు. అదేవిధంగా లోకల్ సపోర్ట్ కూడా ఉన్నది ఈ టెర్రరిస్టులకై ఇవాళ మీడియా పరంగా మాకు తెలుస్తున్నది. ఇవాళ అమర్నాథ్ యాత్ర ఇప్పుడు జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క హిందువులకి నా ఒక నివేదిక, మీరు అమర్నాథ్ యాత్ర వెళ్ళండి, వైష్ణోదేవి యాత్ర వెళ్ళండి, కానీ ₹1 ఐటమ్ కూడా వాళ్ళ దగ్గర నుంచి కొనొద్దు. పేరు అడిగి చంపినారు వాళ్ళు, ఆ మాట మీరు యాద పెట్టుకోండి. హిందువులని చంపినారు వాళ్ళు, ఆ మాట మీరు యాద పెట్టుకోండి. అందుకోసం ₹1 కూడా వాళ్ళ దగ్గర కొనొద్దు. అదేవిధంగా అమర్నాథ్ యాత్ర వెళ్తే కూడా బాల్తాల్ ఒక మార్గం ఉన్నది, పహల్గామ్ ఒక మార్గం ఉన్నది. మీరు గుర్రాలపైన కానీ ఇంకా వేరే దానిపైన కానీ ఎక్కకుండా బైవాక్ వెళ్ళండి. ఒక్కసారి వాళ్ళకి తెలియాలి, హిందువులు మా దగ్గర నుంచి కొనకపోతే మా పరిస్థితి ఏమవుతుంది, ఆ లోకల్ సపోర్టర్కి తెలియాలి. ఎందుకంటే ఇవాళ సంవత్సరంలో ఒక్కసారి అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. చాలా వరకు మన హిందువులు వెళ్తారు దర్శనానికి, ఆ డబ్బులతోని మొత్తం సంవత్సరం వాళ్ళు జీవిస్తారు. అందుకోసం ఒక్క సంవత్సరం మనం వాళ్ళకి బైకాట్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది అసలు హిందూ శక్తిలో ఏముంది.